ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఆప్కి అదాలత్లో ఈరోజు చర్చ. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ఒక ప్రముఖ లీడర్. ఆయన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఎంతో మంది కోసం ప్రభుత్వంలో తనకంటూ ఒక స్థానం సంపాదించారు. ఆయన శరీరంలోకి బుల్లెట్స్ దిగాయి, ఎడమవైపు గాయాలయ్యాయి, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అలా ఒక లీడర్ తన కాన్స్టిట్యుయెన్సీలో ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దేశంలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. ప్లీజ్ వెల్కమ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధీర్ రంజన్ చౌదరి. తరువాత మన ఆప్కి అదాలత్ కార్యక్రమంలోకి జడ్జిగా వచ్చేవారు. ఈయన ఎంతో ప్రత్యేకమైన వారు. ఈమె నాకు యూనివర్సిటీ కాలం నుంచే తెలుసు. నాతో కలిసి చదివారు. జర్నలిజంలో ఆయన ఎంతో పైకి ఎదిగారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు, హిందుస్థాన్ టైమ్స్ లో ఉన్నారు, గార్జియన్ న్యూస్ పేపర్ కి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ పంకజ్ బోరా. తరువాత మన ఆప్కి అదాలత్లో విచారణ మొదలుపెట్టే ముందు ఆరోపణలు, అభియోగాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన జడ్జి గారైన పంకజ్ బోరా గారి అనుమతి మనం తీసుకుందాం. వాదనని ప్రారంభించొచ్చు. అంతకంటే ముందు మీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ మనం చూద్దాం. అధీర్ రంజన్ చౌదరి యొక్క పొలిటికల్ కెరియర్. కాంగ్రెస్ యొక్క సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి నవాబాబ్ ముర్షిదాబాద్ అనే పేరు ఆయన సొంతం. అధీర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్లో ఉన్న ముర్షిదాబాద్ నుంచి 5 సార్లు లోక్సభ ఎలక్షన్లో పాల్గొన్నారు. అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉన్నారు. సెంట్రల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అధీర్ రంజన్ చౌదరి రైల్వే డిపార్ట్మెంట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్లో బాధ్యతలు చేపట్టారు. ఈయన లోక్సభకు రావడానికి ముందు అధీర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్లో విధానసభకు మెంబర్గా కూడా ఉన్నారు. పలు పోరాటాల తర్వాత ప్రభుత్వంలోకి అజిత్ రంజన్ చౌదరి విచ్చేశారు. కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం వెనుక పనిచేశారు. కానీ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తరువాత అధీర్ రంజన్ చౌదరి సాధారణ పొలిటికల్ లీడర్ గా ఉన్న ఆయన వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ లో ఆయన సమన్వయకర్తగా పనిచేశారు. అధీర్ రంజన్ చౌదరి మండుతున్న ప్రశ్నల వల్ల ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కునేవారు. ఆప్కి అదాలత్లో అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులేంటో చెప్తారు. ఈ రోజు మన విచారణ మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణ ఏమిటో తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఎప్పుడు ఆయన ఇంపేషెంట్ గానే ఉంటూ వచ్చారు. అధీర్ రంజన్ సార్, మీ పేరు యొక్క అర్థమేంటో తెలుసుకోవడానికి ముందు, అధీర్ అంటే వికృతమైన, అధీర్ అంటే ఇంకా ఎక్కువగా, అధీర్ అంటే ఇంకా భయం. సో ఈ ఇంపేషన్స్ అనేది మీకు ఇప్పుడే వచ్చిందా లేక చిన్నతనం నుంచి వచ్చిందా? మా నాన్నగారు, అమ్మగారు నా పేరుని నిర్ణయించారు కదా, అప్పుడు ఖచ్చితంగా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నా. సో అందువల్ల నేను ఏమనుకుంటున్నాను అది కరెక్టే. వాళ్ళు అనుకున్న పేరుని నాకు పెట్టారు. ఇప్పుడు దాన్ని గొప్పగా అనుకుంటున్నాను. ఎంబిసెన్స్గా ఉండడం అవసరమైన విషయం. కొన్ని సమయాలు ప్రెసెన్స్గా ఉన్నాను, ఎంబిసెన్స్గా ఉన్నాను. తర్వాత బోల్డ్ అనే విషయాల కోసం నేను ప్రశాంతంగా ఎదురు చూస్తున్నాను. అదే అందుకనే నా మిమ్మల్ని యొక్క ముర్షిదాబాద్ లో రాబిన్ హుడ్ అని పిలుస్తారు కదా? చూడండి, అదొచ్చి కొంతమంది చెప్పారు, అది నిజమే. నాకు అది సంతోషంగానే ఉండింది. ఎందుకని చెప్పాలంటే నాకు మంచి పేరు దొరికింది కదా, దానికి నేను చాలా సంతోషించాను. అది సరే, అదేంటంటే మీకు షోలే అనే సినిమా బాగా ఇష్టమట కదా? మీరు చాలాసార్లు ఆ సినిమా చూసారట కదా? నా వయసులో ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే ఆ వయసులో ఉన్నారో, నాకేమనిపిస్తుందంటే వాళ్ళందరూ షోలే లాంటి సినిమాని చాలాసార్లు చూసుంటారు. యాక్చువల్‌గా అది డజన్ లెక్కల కాదు, చాలా సార్లు చూశాను. ఎందుకంటే ఇవాళ కూడా
షోలే లాంటి సినిమా అంత ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా సూపర్గా ఉంది, చాలా అరుదైన సినిమా, నాకు బాగా నచ్చింది. ఇవాళ కూడా అవకాశం దక్కితే నేను చూస్తాను వెళ్ళి. నేనెందుకని ఇది అడుగుతున్నానంటే, మీ యొక్క కాన్స్టిట్యున్సీ గురించి అందులో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, బాబూ నిద్రపోకు, అధీర్ రంజన్ చౌదరి వస్తున్నారు అని. చూడండి, అదొచ్చి కొన్ని సమయాలు కొంతమంది విమర్శిస్తారు, అది మంచిది కాదు. ఒకవేళ మీకు అలాంటి వార్త మీకు తెలిసుండొచ్చు కానీ అలాంటి విషయాలేమీ లేవు. నాకు అలా ఎవరు తలుచుకోకుండా ఉంటే మంచిది. ఈ ప్రజల యొక్క ప్రేమ ఇంకా ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అంతేగాక ప్రజల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ కరుణతోనే నేను ఈ ఆప్కే అదాలత్కి రావడానికి భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. అది నిజమే కదా, మీరు మొదట్లో నక్సలైట్గా ఉన్నారు, ఎంతో కోపంతో ఉండేవారు, ప్రారంభంలోనే ఎంతో రెబలట కదా. ఖచ్చితంగా నిజమే. మీకు తెలిసే ఉంటుంది, అదేంటంటే బెంగాల్లో మొదటిసారిగా ఇండియాలో నక్సల్ అంటే అదేంటంటే నక్సలైట్లు ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఆ టైంలో అక్కడ ఒక ఏరియా ఉండింది. అక్కడ ఏమనిపించిందంటే అక్కడ మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుందని అనిపించింది. పేదవాళ్ళ కోసం సమస్యల నుండి, కష్టాల నుండి ముక్తి దొరుకుతుందని అనుకున్నాను. మంచి దారి దొరుకుతుంది అనుకున్నాను. సరైన దారి ఉందనుకున్నాను. అందులో చేతి తప్పేంటి అనిపించింది. అప్పుడు కూడా నేను ఆ సమయంలో అంత తీవ్రంగా ప్రయత్నించలేదు. స్కూల్లో చదువుతూ ఉన్నాను. తర్వాత గ్రామం లాంటి సిటీలో ఉన్న స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లోనే. సో చూశారంటే ఆ లెక్కకి ఆలోచనలో అర్థం చేసుకునే వంటి అలాంటి సమయంలో లేవు. చిన్న వయసు, చాలా వేగంగా ఉన్నాను. కొన్ని విషయాలకి చాలా కోప్పడేవాడిని. అన్నీ కలిసి వచ్చేవి. అలాంటి ఒక స్పీడ్తో, అలాంటి ఒక ఆక్రోశంతో 14 ఏళ్ల వయసులోనే మర్డర్ చేసి జైలుకి వెళ్ళారు. మర్డర్ అంట. ఎక్కడి నుంచి మీ ఇవన్నీ తెలుసుకుంటారు? అంటే మేము పోరాటాలు చేస్తాము. చాలా చేశాము. ఎలాంటివంటే చూడండి, మీ ఇంట్లోంచి తుపాకీ నన్ను తీసుకెళ్లేవాళ్ళం. అలాంటిది కాదు. కొన్ని విషయాలు జరిగాయి, లేదని చెప్పను. నేను చిన్నప్పుడు జైలుకి వెళ్ళాను. ఒక బందీగా 6-7 సంవత్సరాలు కూడా ఉన్నాను జైల్లో. నేను తర్వాత ఒంటరిగా. ఇంకో విషయం, మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ రోజే మీ సోదరు పెళ్ళట కదా. అవును, నా చెల్లెలు పెళ్లి, అందుకే వచ్చాను. ఆ రోజు చెల్లెలు పెళ్లి హడావుడిగా జరిగింది. నేను దాంట్లో పాల్గొందామని నేను అక్కడికి వెళ్ళాను. అదేంటంటే పెళ్లి జరిగే సమయంలో అంతా సరిగ్గా జరిగింది. అక్కడికి రావడం వల్ల మీరు దొరికిపోయారు. వాళ్ళకి అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఉపయోగించి నన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారు. నేను తప్పించుకోలేకపోయాను. మీరు 14 ఏళ్ల వయసులో జైలుకు వెళ్ళారు. 7 లేదు లేదు సంవత్సరాలు లేదు, జైల్లో. 14 కాదు, 15 ఏళ్ళు అయ్యేటప్పుడు. అప్పుడు అప్పుడు మీ చదువు కంప్లీట్ చేయలేదు లేదు కదా? లేదు లేదు, చదువుకంతా నేను గుడ్ బై చెప్పేసే వచ్చేసాను. అదేంటంటే నేను సరిగ్గా క్లాస్కి వెళ్ళింది చరిత్రలోనే లేదు. నేను చదివిందంతా గవర్నమెంట్ స్కూల్లోనే. ఎక్కువగా చదవలేదు కానీ అదేంటంటే మీరు ఎంత కఠినమైన ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్తాను. ఎందుకంటే చదువుకి దానికి సంబంధం లేదు కదా. అయినా సరే కాలం వెళ్ళే కొద్దీ నేను చాలా అనుభవాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే అనుభవం అనేది ఏ క్లాస్లో చదివాను, మీలాంటి వాళ్ళంతా ఇంటెలిజెంట్గా నడుచుకోలేదు, ఎప్పుడూ నడుచుకోలేదు. ఇంపేషన్ అవ్వడానికి కారణం మీ ఒంట్లో బుల్లెట్ దిగింది. అదా అవును, ఆ కారణం? గుర్తింపు ఎప్పుడు ఉంది, అది నిజమే. ఖచ్చితంగా గుర్తింపు ఉంది. పోరాటాలని వచ్చేటప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. నిజాని కోసం, న్యాయం కోసం. ఆ టైంలో షూట్ చేశారు. ఎవరో దేనికని ముఖ్యం కాదు. దాని గురించి బాధపడలేదు, దిగులు బుల్లెట్ పడలేదు. దిగింది, దానికి బదులుగా మీరు షూట్ చేశారు. షూట్ చేయలేదు, దెబ్బ తగిలింది. కొన్ని సమయాల్లో షూట్ చేశాను, భయపెడతానికి, మీరు- ఆధీనంలో తీసుకొస్తానికి, మిగతా వాళ్ళని కాపాడతానికి. అప్పుడు మీరు 7 ఏళ్లు జైల్లో ఉన్నారు. 1996లో మీ మీద ఒక ఛార్జ్ కూడా వచ్చింది, ఒక సిపిఎం లీడర్ని హత్య చేసినందుకు. అది అవన్నీ మర్డర్. చూడండి, పార్టీలో జరిగిన విషయం అంతా చాలా వ్యత్యాసమైనది. అందులో చూశారంటే ముఖ్యంగా బెంగాల్ గురించి మాట్లాడాలంటే ఇండియాలో చాలా చోట్ల అలాగా జరిగాయి. ఈ మధ్య కాలం చూశారంటే రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ పార్టీగా ఉండడం రాజ్యాంగాన్ని నడిపే వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మాకెదురుగా అనవసరంగా నింద మోపుతారు, ఆధారం లేకుండా మనం దూషిస్తారు. నాకేమనిపిస్తుందంటే అది ఇప్పటికీ నా మీద చాలా కేసెస్ ఉన్నాయి.
చాలా మీ మీద కేసులు ఉన్న వేశారు. కేసుల లిస్టే నేనే ఇక్కడ మా అబద్ధం దగ్గర చెప్పట్లేదు. ఉంది. ఆ, టోటల్ లిస్ట్ నా చేతుల్లో అవును, ఉందంటున్నా. కోర్టుకే కదా వచ్చాము. చెప్పాలంటే నేను నిజమైన కోర్టులో సమాధానం చెప్పడానికే వచ్చాను. మీరు కావాలంటే అడగండి. నిజమైన అదాలత్ ఏమిటి అంటే ప్రజల కోసం మీరు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ అవును. ఉంటారట కదా, ఏమంటారు? కానీ అది వేరే విషయం. ఒక న్యాయస్థానానికి వెళ్ళేదనేది నాకు కూడా నచ్చిన విషయమే. నేను మళ్ళీ ప్రజల న్యాయస్థానానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. సంతోషంగా ఉంది. చూడండి, మీరు నా దగ్గర ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని సమాధానం చెప్తాను. ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ ఎవరున్నా సరే, కూడా ఉన్న అక్క చెల్లెలున్నా పర్వాలేదు, మన యొక్క ముసలి వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా అడగచ్చు. అది వచ్చి ఇంకొకటి నేను 2005లో కూడా ఒక ఆరోపణ ఉంది, డబుల్ మర్డర్. డబుల్ ట్రిబుల్ ఎంత చెప్తా ఉంటారేంటి? మర్డర్ కేసు వేసే విషయంలో మనిషికొకరు ఇష్టానికి చెప్తూ ఉంటారు. చూడండి, అదంతా నిజానికి విరుద్ధంగా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటే కోపం వస్తుంది కదా. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ అదాలత్లో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా ఆ, చట్టానికి అధిగమించి పనులు చేస్తే, అదేంటంటే చట్టవిరుద్ధంగా పనులు చేస్తే అప్పుడు నాకు శిక్ష పడాల్సిందే కదా. తర్వాత షోలే సినిమాలో లాగా అప్పుడప్పుడు మీరు జైలుకు వెళ్ళి రావడం అలవాటైపోయిందిగా. నేను జైలుకి చాలాసార్లు వెళ్ళాను. ఎందుకంటే జైలుకి అదేంటంటే మీరు చూస్తున్నట్టు కాదు. నేను ఎలా చూస్తానంటే యూనివర్సిటీ చూస్తున్నాను. కానీ మీరు నిజ జీవితంలో మీరు ఎవరినైనా హత్య చేశారా? చూడండి, నేను చంపుంటే నేనెందుకు అదాలత్కు చెప్తాను. ఒకవేళ నేను అలాంటి పనులు చేస్తుంటే నన్ను మీరు ఇలాంటి చోట్ల చూసుంటారా? మీరు నన్ను పిలిచుంటారా? నేను అలాంటి వాడిని కాదు. ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను. తరువాత మీరు ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేశారు, అందులో మొత్తం 26 కేసులు ఆ. ఉన్నాయని. అందులో ఎక్కువగా మర్డర్ కేసులు ఉన్నాయి. బోల్డ్ అని తర్వాత ఇంకా ఎన్నో. చెప్పించేలా చేశారు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా అదేంటంటే మర్డర్ కేసులో నాకు ఎదురుకుండా, మర్డర్ కేసులో, చట్టాన్ని లెక్క చేయని కేసులో నాకు ఎదురుకుండా విచారణ జరిపారంటే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే అవన్నీ దాటి నేను రాజకీయానికి వచ్చాను. అదేంటంటే ఇప్పుడున్న డేట్లో తప్పుగా అనుకోవద్దు మిత్రులారా, హిందుస్థాన్ యొక్క పాలిటిక్స్లో అదొక భాగంగా మారిపోయింది. ఎదిరించడం తప్పేం కాదు. అదేంటంటే అదొచ్చి అన్యాయం కాదు, అవినీతి కూడా కాదు. విరోధంగా నడుచుకోవటం కరెక్ట్. ఎదిరించేటప్పుడే మనం దేనిలో ఫాస్ట్గా ఆలోచించగలం, నడుచుకోగలం, చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. దాంతోపాటు వ్యతిరేకాన్ని తెలిపేటప్పుడు కూడా చాలా మార్పులు ఏర్పడతాయి. అది ఎవరైనా చేయొచ్చు, ఆధార్ కార్డ్ అక్కర్లేదు, వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అలా చాలా కేసెస్ ఉన్నాయి పబ్లిక్ సర్వెంట్ విషయంలో కూడా. సార్, అదంతా ఊరికే సార్. ఎక్కడి నుంచి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఇది మీరు సబ్మిట్ చేసిందే కదా, అలాగా? ఇందులో రాసి అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పు చేసి ఉండొచ్చు. తర్వాత కొన్ని కేసెస్ లో మీరు తుపాకీ దొంగిలించారని. అవును, అది నిజమే. ముందే చెప్పాను కదా, చాలాసార్లు చేశాను, చాలాసార్లు తీసుకున్నాను కూడా. చేశానంటే చేశానని చెప్తాను, చేయలేదని ఎందుకు చెప్పాలి? మూసి పెట్టాల్సిన అవసరం సరే, కూడా లేదు. మీరు చెప్పండి, ఎన్ని కేసులు ఉంటాయి అసలు? చూడాలి, నేను లెక్కల్లో వీక్. చూడాలి. ఒకవేళ మీలాంటి ఒక వకీల్ ఉంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు రజత్ సార్ లాంటి ఒక వకీల్ కావాలి. అయితే చూడండి, మీ ఎలక్షన్ అఫిడవిట్ ఉంది కదా, అది చూస్తే ఇందులో చూడండి, అది ఫైనల్ final. క్రిమినల్ కేసుల ఖచ్చితంగా, లిస్ట్ ఉంది. ఖచ్చితంగా. చూసారంటే ఈ సంవత్సరం 90% కేసు డమ్మీ అయిపోయింది సార్. ఇప్పుడు ఈసారి ఎలక్షన్ నించున్నానంటే అప్పుడు కూడా నేను అఫిడవిట్ ని ఇచ్చే తీరాల్సి ఉంటుంది. అప్పుడు చూసారంటే 90% లేనే లేదు. కానీ ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటి 2013 ఫిబ్రవరిలో గవర్నమెంట్ వెహికల్ మీద ఎక్కి మీరు ప్రొటెక్ట్ చేశారు. అవునవును. సపోర్ట్ ఆఫ్ ది డిఎం ఆఫీస్ లో కూడా మీరు ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు మీ షర్ట్ తీసి పైకి ఇలా ఊపారు. అదొచ్చి అదేంటంటే గంగులీ ఏం లాగా. చెప్పాలంటే నేను ఏమంటున్నానంటే అదేంటంటే ఏది పగల కొట్టద్దు, ప్రశాంతంగా పోరాడండి అంటాను. ఆ తర్వాత ఆ టైంలో స్టేట్మెంట్ చూసారంటే నేను అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పాను. ఐ వాస్ ట్రయింగ్ హార్డ్ టు స్పెసిఫైడ్ అజిటెడ్ మాబ్స్. నేను అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పాను. దానికోసం నేను ఒక బండి మీద ఎక్కి నించుని జనాల్ని ప్రశాంతంగా ఉండమని నేను చెప్పాను. మామూలు జనాలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం దిగి పోరాడాలి. ఇప్పుడు దానికోసం కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, డీజీ ఐజీ ఉండొచ్చు. పోరాటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినా
ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఇప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటప్పుడు నేను ఎలాంటి ఇబ్బంది పడటానికి అవసరం లేదు. నాకు సంబంధించి అందులో ఆహ్, ఎలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు కూడా అదే ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు కూడా చెయ్యాలని అవసరం వస్తే అదే నేను చేస్తాను. జనాల కోసం చేస్తాను. అది చాలా మంచి విషయం. దాన్ని మీరు ఒప్పుకున్నారు. నేను చేశాను అని ఒప్పుకున్నారు. ఆ! ఖచ్చితంగా చేసే అయితే తీరుతాను. మీరెప్పుడు ఇంపేషెంట్ గానే ఉన్నారు. ఖచ్చితంగా. పోరాటాలు చేశారు. ఖచ్చితంగా. ఎందుకు ఎంపీసెట్‌గా ఉన్నానంటే అదేంటంటే ఎప్పుడప్పుడైతే ఎక్కడైనా ఎప్పుడైనా ఒక అన్యాయం జరిగేటప్పుడు, లేపోతే ఎదిరించేటప్పుడు, జైలుకి వెళ్లి ఊసలు లెక్కబెట్టినా సరే, దెబ్బలు తినే అవసరం వచ్చినా, మళ్ళీ నన్ను షూట్ చేసే పరిస్థితి వచ్చినా సరే, నాకు సంబంధించి దాని గురించి భయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అధీర్ రంజన్ గారు, ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆప్ ఈ అదాలత్లో అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణలేంటో మనం తెలుసుకుందాం. ఆ సమయంలో నేనేం చేశానంటే, నీరవ్ మోదీ రానే లేదు. కానీ నరేంద్ర మోదీ గారు మీరిలా నీరవ్ మోదీగా మారారు. మీరెందుకు ప్రశాంతంగా ఉన్నారు? చెప్పండి. నేను చెప్పిన దాంట్లో తప్పుందా ఏంటి? తప్పు అనిపిస్తే నేను ఊరేసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్ ఈ అదాలత్లో మనం మళ్ళీ కలుసుకుంటున్నాం. ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధీర్ రంజన్ చౌదరి గారిని అడుగుదాం. ఆప్ కి అదాలత్కి మళ్ళీ స్వాగతం. ఆప్ కి అదాలత్లో అపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఆయన ఎంతో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారని. అధీర్ రంజన్ గారు, మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నారు. ఎంతో గౌరవప్రదమైన పదవది. ఆ పదవిని గనుక చూస్తే ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఉన్నారు. ప్రజలందరూ ఏమనుకునేవారంటే దాదా మాట్లాడుతున్నారు, అదే సమయంలో మీరెంతో ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారని. సరే, దీనికి మీ సమాధానం ఏంటి? అదంతా సరే గాని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకోవట్లేదు. అదెలా? ఒకటి వెనకాల ఏమంటారు ఒకటి చెప్పండి? చూసారంటే నేను వచ్చి ఎంత దూరం 100%. మీరు వచ్చినప్పుడు నేను కూడా కొన్ని ప్రశ్నలు ఓకే, అడుగుతాను. రిలాక్స్ గా చెప్పండి. మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ సర్బా మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ప్రధానమంత్రిని నీరవ్ మోడీతో కంపేర్ చేశారట కదా? నీరబ్ అర్థం ఏంటంటే సైలెన్స్, ప్రశాంతత, శాంతంగా ఉండడం, సైలెన్స్. నేను మన దేశ ప్రధానమంత్రిని ఎదిరించి ఆయన్ని గాయపరిచేలాగా, ఆయన్ని అవమానపరిచేలాగా ఇంతవరకు నేను ఎలాంటి మాట మాట్లాడలేదు. నేను చెప్పేది 100% నిజం. మొత్తం మణిపూర్ అంతా మండుతున్నప్పుడు నేను నేరుగా అక్కడికి వెళ్ళాను. మణిపూర్ యొక్క దారుణమైన సంఘటనకి దాన్ని మీరు త్వరగా అర్థం చేసుకోలేరు. మొత్తం మణిపూర్ అంతా 2 భాగాలుగా విడిపోయాయి. బయట ఉన్నవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కిందకి దిగలేకపోయారు, దిగి రాలేకపోయారు. ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి బయటికి వెళ్ళలేకపోయారు. ఇద్దరి చేతుల్ని చూశారంటే ఒకటి కాదు, తిరిగిన అన్ని వైపులా కొత్త కొత్త మోడర్న్ ఆయుధాలు పెట్టుకున్నారు. 2 వైపులా ఉన్నాయి. ఆ ఆయుధాలు వాళ్ళు చేతికి ఎలా వచ్చాయి? ఏదో ఒక పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, అక్కడ కొన్ని ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరున్న ఆయుధాలని ఓపెన్ చేసి వాళ్ళ జాతికి చెందిన వాళ్ళకి తీసి ఇచ్చేశారు. ఇంకోవైపు చూసారంటే ఏదో ఒక చోట కుక్కీ పోలీస్ వాళ్ళు ఉన్నారని అనుకోండి, వాళ్ళ దగ్గరున్న మొత్తం ఆయుధాలని తీసేసి ఆ కుక్కీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అర్థమైందా? తన జాతిని కాపాడడానికి కోసం ప్రతి వాళ్ళు వాళ్ళ ఆయుధాలను ఇచ్చేస్తున్నారు. చివరికి ఏమవుతుందో తెలుసా? 2 వైపులను వేల మంది ప్రజలున్నారు కదా, మొత్తం ఆయుధంతో దాంతో పాటు లక్షల లెక్కలో గుళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఏం చేయాలి అనేది. అంతేకాకుండా మన దగ్గరకు వచ్చి చాలామంది కంప్లైంట్ కూడా చేశారు. మన దగ్గర ఎంత సేన బలం ఉన్నా సరే దాన్ని నేను రెడీ చేయాలి. ఆ తర్వాత వాళ్ళని నేను 2 వైపులా విడగొట్టి పంపించాను. సగం సగం అంటే ఏంటి అర్థం తెలుసు కదా? ఇద్దరు కలిసి పక్కపక్కన నించుని కలిసి మాట్లాడుకోవచ్చు. వీళ్ళు మధ్యనుంటారు సేన. అటువైపు గుంపు, ఇటువైపు గుంపు. ఇలా చేసేటప్పుడు మీరేమనుకుంటున్నారు? మన దేశం పరిస్థితి ఇలా ఉందంటే సరే అని చెప్తారా? నేను ఆ చోటుకి ఇప్పుడు వెళ్ళి
నేను దూరంగా నించుని దిక్కులు చూస్తే ఏమవుతుంది? వాళ్ళకొచ్చే మొత్తం ఆయుధాలని కొల్లగొట్టి వెళ్ళిపోయారు. ఆ ఆయుధాలని స్వాధీనపరచడానికే సేనను పంపిస్తున్నాం. అందుకే పంపించాను. జనాల్లో మళ్ళీ ఒక నమ్మకాన్ని తీసుకొస్తానికి, సహోదరులను తయారు చేయడానికి, మామూలైన ప్రశాంతత జీవితాన్ని తయారు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నడవడిక తీసుకోవాల్సి ఉంటుంది. 27 లక్షల జనాలు అక్కడ ఉన్నారు. ఈ దేశం చాలా పెద్దది. మనకి అంత శక్తి ఉంది. అప్పుడు మనం దీన్ని కట్టడే చేయలేమా? 3-4 నెలలు అయిపోయింది. ఆ తర్వాత కొల్లగొడుతున్నారు, తీసుకుంటున్నారు, బలాత్కారం చేస్తున్నారు. ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఇది మీరు వినేటప్పుడు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మార్చురీలో అదేంటంటే మోర్గ్లో వెళ్ళేటప్పుడు ఈ శవాల్ని వేసుంటారు కదా, అక్కడి నుంచి కూడా శవాల్ని గుర్తుపట్టి అక్కడి నుంచి అలాగే తీసుకెళ్ళి ఎవరన్నా తీసుకెళ్లి పాతి పెట్టాలి, కొంతమంది కాల్చాలి, కొంతమందికి సమాధి కట్టాలి. అది కూడా చేయలేలా ఉంది. ఎందుకు అలాగా? నేను అడుగుతున్నాను, ఎందుకు? మనం ఎందుకు దిక్కులు చూస్తూ అలా ఉండిపోయాం? మనం ఎందుకు ఎవరు నోరు తెరిచి మాట్లాడట్లేదు? మణిపూర్లో జరిగిన గొడవలు, మెయిన్ ల్యాండ్ ఇండియాలో చూడండి, ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ ఉండొచ్చు, యూపీ ఉండొచ్చు, హర్యానా ఉండొచ్చు, రాజస్థాన్ ఉండొచ్చు, మెయిన్ ల్యాండ్ అనుకోండి. ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి గొడవలు జరిగాయి అంటే ప్రభుత్వం దాన్ని ఎలాగ సైలెంట్గా చూస్తూ ఉంటుందా? అప్పుడు ప్రభుత్వం ప్రశాంతంగా పట్టించుకోకుండా అయితే ఉంటే కొన్ని విషయాలు మీరెంతో ఓపిగ్గా చెప్తున్నారు. ఇంకా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. కానీ మంత్రి సభలో మీరు ఏమీ చెప్పలేదే? అక్కడ మీరు అది నీరవ్ మోదీ అనే అన్నారు. కరెక్టే. ఎందుకో నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు నేనే చెప్పాను కదా, అది ఎంపీసన్ని నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నేను ఈ దేశం యొక్క ముఖ్యమైన ప్రధానమంత్రి ఆయన సభ ప్రారంభించిన వెంటనే సమస్యలు తెలుసుకుంటారని అనుకున్నాను నేను. సరే, అది వదలండి. అలా ఒక డిస్కషన్ జరగలేదు. సరే, ఓకే. ప్రధానమంత్రి గారు అక్కడ మంత్రి సభకు రాకముందు వాళ్ళకి ఎదురుగా కొన్ని ప్రశ్నలు అడగాల్సి వచ్చింది. నేను ఏమన్నానంటే, అది అలా రిపీట్ చేస్తున్నా, అంతా రికార్డ్ అయి ఉంటుంది. చూడండి, కొన్ని సమయాల్లో మన శాస్త్రాల్లో చెప్పారు, మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు దానికన్నా ముందు ద్రౌపది చీరని లాగేశారు. ఎందుకంటే రాజు కళ్ళు పోయిన ధృతరాష్ట్రగా ఉన్నారు. ఏమన్నారంటే, అంతా చీకటిగా ఉందన్నారు. ద్రౌపది చీర లాగేశారు, అవమానపరిచారు. ఇవాళ కూడా మన ఇంట్లో ఉన్న ద్రౌపది చీర లాగుతానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దానికి దీనికి ఏంటి వ్యత్యాసం? అది హస్తినాపురంలో జరిగింది, ఇవాళ మణిపూర్లో జరిగింది. ఏంటి వ్యత్యాసం? అక్కడ రాజుగారికి కళ్ళు లేవు, ఇక్కడ రాజుగారికి కూడా కళ్ళు లేవు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేను మాట్లాడింది రికార్డ్ అని చూసుకోండి, మీరందరూ చూడండి. అందువల్లే అమిత్ షా అన్నారు, ప్రధానమంత్రిని అవమానపరిస్తే సహించేది ఒక లేదు నిమిషం, అని. ఒక నిమిషం. నేనే చెప్తున్నాను కదా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు వచ్చారు. మీరు గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. రెండో విషయం ఇంకోటి చెప్తున్నాను. అదేంటంటే, చాలా సంవత్సరాల ముందు, చాలా సంవత్సరాలు అయింది, నీరవ్ మోదీ మన దేశం నుంచి బ్యాంకుని కొల్లగొట్టి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 15,000 కొల్లగొట్టి అలాగే ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు. మీ యొక్క శక్తివంతమైన ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోయారు కదా. వాడిని పట్టుకుని చట్టాన్ని ముందు నిలబెట్టలేకపోయారు కదా. వాడు బయట దేశానికి వెళ్ళి ఊరంతా తిరిగి జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకు బాగా తెలుసు నీరవ్ మోడీ పారిపోయారని. కానీ నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా ఇవాళ కూడా మన దేశంలో ఎవరో ఒక నీరవ్ మోదీ ఉంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం చూడండి, ఎవరన్నా తప్పుగా కూడా అనుకోవచ్చు, చెప్పుండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమంటున్నానంటే, సరి సమానం అంటే ఏంటి అర్థం? సరి సమానం అంటే అందరూ సరి సమానం. మనుషుల యొక్క రాజా, మనుషుల యొక్క రాజు ఉన్నారు కదా. ప్రజలు వచ్చి ప్రజలకే సమస్య వచ్చినప్పుడు రాజు ఎందుకు ఊరికే ఉన్నారు? అదే మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఆ సమయంలో నేను ఏం చేశానంటే, నీరవ్ మోదీ రానేలేదు, కానీ నరేంద్ర మోదీ గారు మీరిలా నీరవ్ మోదీగా మారారు. మీరెందుకు ప్రశాంతంగా ఉన్నారు చెప్పండి? నేను చెప్పిన దాంట్లో తప్పుందా ఏంటి? తప్పు అనిపిస్తే నేను ఊరేసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఓపెన్గా చెప్తున్నాను. మాట్లాడిందంతా రికార్డ్ అయి ఉంటుంది, చెక్ చేసుకోండి. నేను మీ అందరి ముందు చెప్తున్నాను. అదేంటంటే చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, వివరంగా పగలగొట్టి చెప్తున్నాను. ప్రధానమంత్రి, అదేంటంటే మన దేశం యొక్క ప్రధానమంత్రి, అతను ఒకవేళ మన పీపుల్ సెలెక్ట్ చేయలేదు, ఎలక్ట్ చేశారు, కానీ ఆయన ప్రధానమంత్రి అయిపోయారంటే ఎవరికి సొంతం కాదు, దేశానికే సొంతం.
మన దేశ ఒక్క ప్రధాని గారు నిమిషం, ఒక్క ఏమన్నారు నిమిషం. అంటే మీకు మాట్లాడడానికి అవకాశం ఉంది, మీరు బెల్లాన్ని ఆవు పేడగా మార్చారని. ప్రధానమంత్రి చెప్పిన ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఇలాగా హద్దులు దాటే మనిషిని కాదు. నోటితో పేడని కొట్టలేము. కానీ ప్రధానమంత్రి గారికి పేడ మీద ఎలా చిరాకొచ్చిందో తెలియట్లేదు. పేడ అనేది ఆవు నుంచి వస్తుంది. ఇది ఆవుల రాజ్యమే కదా, ఆవులు గంగా, ఆ రాజ్యమే కదా. ఆవుల మీద మీకు చిరాకొచ్చిందా? పేడనొచ్చి పేడంటే అంత కేవలమా మీకు? దాని గురించి మాట్లాడుతున్నారు, చిరాకు పడుతున్నారు. నేను మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను దీన్ని నా మనసుతో చెప్తున్నాను. ఇలా చూడండి, అమెరికాలో చెప్తారు, బిఫోర్ ఎలక్షన్ వన్ మే బీ. ఆ అర్థం ఎలాగైనా ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఎవ్రీబడి ఈస్ అమెరికన్. ఎలక్షన్ ముందు ఎవరైనా పార్టీలో ఉండొచ్చు, కానీ ఎలక్షన్ తర్వాత అందరూ ఈ దేశం యొక్క గవర్నమెంట్ అయిపోతారు. అందులో ఏ మార్పు లేదు. ఎందుకు మన ఆ పాలసీని ఎందుకు యూజ్ చేయలేదు చెప్పండి చూద్దాం. మీరు చెప్పిన పాలసీ గురించి మీ పాత ఫ్రెండ్ జ్యోతిరాజ్ సింగ్ మీరు చెప్పిందే చెప్పారు. సింధియా గారు ఏమన్నారంటే అధీర్ రంజన్ చౌదరికి తన దేశం గురించి దిగుల్లేదు, మణిపూర్ గురించి దిగుల్లేదని, ప్రధానమంత్రికి రెస్పెక్ట్ ఇవ్వడంలో కూడా మీకు దిగుల్లేదని, ప్రెసిడెంట్ గురించి దిగుల్లేదు, తన పార్టీలో ఇమేజ్ను కాపాడుకోవాలనే చూసేవారట. నేను దేన్నో తలుచుకుని దిగులు పడుతున్నాను, వాళ్ళు ఎందుకు దిగులు పడుతున్నారు? కానీ అది వాళ్ళు దేని గురించి దిగులు పడుతున్నారు? అదేంటంటే మా పార్టీ వాళ్ళని పెంచింది, ఒక మనిషిని చేసింది. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పూర్వీకుల నుంచి చూశారంటే నేను వాళ్ళని సమానంగా చూస్తున్నాను. అదంతా కూడా ఓకేనే, మంచి బంధం ఉంది. కానీ కానీ ఈ విషయం ఆ రోజు మాట్లాడారు కదా. ఇప్పుడు నేను చెప్తానికి అర్థం ఏంటంటే మీరు మీ బాధ్యతల్ని దేన్ని చేయలేదు. కాంగ్రెస్ అదే మిమ్మల్ని మంత్రి చేసింది, నాయకుడిని చేసింది. ఇవాళ నేను ఎక్కడ కూర్చున్నాను ఆ చోట్ల వాళ్ళు కూర్చోవాలి. నేను వదులుకుంటానికి సిద్ధంగా ఉన్నాను. బాగా ఇంగ్లీష్ తెలుసు. ఆయన ఏమన్నారంటే అందరినీ మీరే చెప్పేది వినండి. పంపించారట. ఇంగ్లీష్ తెలుసు, హిందీ తెలుసు, మంచి విషయం కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకుంటాం కోసం, డబ్బుని కాపాడడం కోసం, ఆస్తులన్నీ కాపాడడం కోసం, అదేంటంటే మోడీ గారు ఇంకా అమిత్ షా గారు కూడా సిబిఐ పేరుతో బెదిరించడం ప్రారంభించారు. ఇప్పుడు నేరుగా వీళ్ళు వాళ్ళ పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు. కానీ ఇలాంటి విషయాలకి నేను సిద్ధంగా లేను. నాకంత డబ్బు లేదు, ఆస్తి లేదు, గర్వం కూడా లేదు. తర్వాత మహారాజ్ గారు ఓ ప్రశ్న వేశారు. అదేంటంటే ఆయన ఏమన్నారంటే మోడీ గారు నీరవుగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, దేని గురించి మాట్లాడలేదు. కానీ మణిపూర్లో 130 మంది చనిపోయినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఆ హింస జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు మీరు కూడా మన్మోహన్ సింగ్ గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంకో విషయాన్ని నేను వివరంగా మీకు చెప్తున్నాను. 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి అదేంటంటే ఏం చెప్తారంటే మన్మోహన్ ఆయన దాదాపు 70 సార్లు స్పీచ్ ఇచ్చారు. 70 సార్లు. మిగతాది నేను వదిలేశాను. 10 సంవత్సరాల్లో 70 సార్లు ఆయన మాట్లాడారు కదా. అలా ఉండి కూడా సైలెంట్ అయిన మన్మోహన్గా ఉన్నారు. కానీ మన యొక్క హిందుస్థాన్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన్ని చూశారంటే ఒక్కొక్క విషయాన్ని మాట్లాడతారు. అది వేరే విషయం ఉండొచ్చు, లేకపోతే అది ఎలక్షన్కి సంబంధించిన విషయం ఉండొచ్చు. ఒక్కో విషయం గురించి మాట్లాడతారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. కానీ దాదాపు 10 సంవత్సరాల ముందు పార్లమెంట్లో కేవలం 30 సార్లు ఆయన చాలా విషయాలు మాట్లాడారు. అప్పుడు ఎవరు మౌనంగా ఉన్నారు? ఇంకా ఎవరు మౌనంగా లేరు? ఇక మీరే నిర్ణయం చెప్పండి. ఎందుకంటే నేను ఆన్ రికార్డులను మాట్లాడుతున్నాను. పార్లమెంట్లో నేను కాంగ్రెస్ పార్టీ మెంబర్గా అది ఉన్నాను. కూడా మీరు 2 గంటల 13 దేని నిమిషాల గురించి సేపు మాట్లాడారు? మాట్లాడారు. ఇది ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది కదా. ఎందుకు రికార్డు చేస్తున్నారో కూడా చెప్తాను. రికార్డు ఎందుకు చేశారు అంటే చాలాసేపు ఏదేదో మాట్లాడారు, కానీ మణిపూర్ గురించి ఒక మాట మాట్లాడలేదు. మణిపూర్ గురించి 3 నిమిషాలు మాట్లాడి దాంతో ఆయన మాటల్ని ఆపేశారు. ఇప్పుడు మీరే కనిపెట్టండి, ఆయన ఏ లెక్కకి ఎంత లెక్కకి అయితే ముఖ్యత ఆయన ఇచ్చారని. మణిపూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు ఎందుకు వెళ్ళిపోయారు? ఏం చేయాలి? మేము 2 గంటల సేపు గట్టిగా అరుస్తూ ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, మణిపూర్ గురించి మాట్లాడండి, మణిపూర్కి ఒక దారి చూపించండి అని.
ఏ ప్రశ్నకి సమాధానం లేదు. ఒకవేళ మణిపూర్ గురించి తర్వాత మాట్లాడతానంటే 2 గంటల సేపు కూర్చోండి తర్వాత మాట్లాడతానని చెప్పుంటే మేము కూర్చుంటాం కదా. 2 గంటల సేపు మీరు స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ ముగించేటప్పుడు మణిపూర్ గురించి 2 మాటలు మాట్లాడారు. అప్పుడు ఏం చేయాలి? కూర్చుని అలసిపోయాను. వాళ్ళ మంత్రులు అలసిపోయారు. మీరు విషయాలు చూడండి, అన్ని విషయాలు మీ దగ్గర ఉంటాయి. కొంతమంది నిద్రపోయారు, కొంతమంది ఆవలింతలు తీస్తున్నారు. లేదు, అందరూ విశ్రాంతి లేదు, తీసుకున్నారు. రెస్ట్ తీసుకుని నిద్రపోతున్నారు. మోడీజీకి సంబంధించినంత వరకు ఆయన ఒక దేవుడని అన్నారు. సరే, అది వదిలేయండి. అలసిపోయి వాళ్ళకి నిద్ర వచ్చేసింది. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఇలా బుర్ర ఊపుతూ ఉన్నారు. కాబట్టి విషయాలను చూడండి. కానీ మీ గురించి ఏమన్నారంటే ఇది మొదటిసారి కాదు, ప్రధానమంత్రి గారిని అవమానపరచడం మీకు అలవాటైపోయింది అన్నారు. ఇంకా అవును. మీరు రాష్ట్రపతి అని అనకుండా రాష్ట్రీయ లేదు, పత్ని అని ఖచ్చితంగా. అన్నారట. అవునవును, నేను చెప్పింది నిజమే. అవును, నిజమే. ఖచ్చితంగా చెప్పాను. నేను ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పుని ఒప్పుకోవడానికే నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్ష తక్కువగా దొరుకుతుంది. కానీ నేను చెప్పేది వినండి. నీరవ్ మోదీ గురించి ఒక నిర్ణయం వచ్చింది కదా. ఇక్కడ అందరూ కూర్చున్నప్పుడు నీరవ్ మోదీ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది పార్టీ మెంబర్స్ చాలా రిలాక్స్ గా కూర్చున్నారు. చూడండి, మీరు చెప్పిన విధంగా ఆయన ఏమీ తెలియని వారు కాదు. ఆగండి, నా మాటలు ఇంకా పూర్తి దీనికి అవ్వలేదు. జవాబు చెప్పండి. అది ఇంకా ఏంటంటే, ఇది మీరు కాస్త వినండి. మీరు ఆయన్ని నీరవ్ మోడీ అన్నారంటే ఆ విషయం వేరే. కానీ మీరు ఏమన్నారంటే నాకు ఏమనిపిస్తోందంటే నీరవ్ మోడీ మన దేశ సంపద 1000 కోట్లు దోచేసుకున్నారు. తర్వాత కరేబియన్లో కూర్చొని ఆటలాడుతున్నారు. కానీ అయితే ఈ విషయంలో నాకేమనిపిస్తోందంటే నరేంద్ర మోడీ నీరవ్ మోడీ అయ్యారు అన్నారు. దీనికేంటి అర్థం? దీనికి అర్థం ఏంటంటే మణిపూర్ గొడవల గురించి మాట్లాడుతున్నాం. ఒప్పుకుంటున్నారు కదా? లేదు లేదు మణిపూర్ నేను గొడవల అది- గురించి మాట్లాడుతున్నాం కదా. అందువల్ల ఆయన నీరవ్ అయిపోయారని చెప్పాను. లేదు, ఆగండి, ఆగండి, బ్యాక్గ్రౌండ్ లో ఒక నిమిషం చూసినప్పుడే తెలిసింది. అది అంటే అది నాకు వచ్చి అనిపించింది, నేను ఆగండి, మాట్లాడాను. చాలా విషయాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరే చూసారంటే నేను ఏ అర్థంలో చెప్పానని అర్థమైంది. నేను ఎందుకు అలా అన్నానో తెలుసా? కానీ ఒక ఆగండి, విషయం, ఆగండి, మీరు ఆగండి. రాష్ట్రీయ చెప్పేది పత్ని వినండి. అని అన్నారు చెప్పేది కదా, వినండి. దానికి ఒక నిమిషం బాగా వినండి. అదేంటంటే ఆ పార్లమెంట్ లో మర్యాద లేకుండా మాట్లాడితే మన ప్రశ్న అడుగుతారు కదా. మీరు ఎందుకని ఆ మాట అన్నారని అడుగుతారు కదా. మళ్ళీ సమాధానం చెప్తాను. నేను సిద్ధంగానే ఉన్నాను. మాట్లాడటానికి అవకాశం అని అడిగాను. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చుంటే మీలాగా ఇప్పుడు మనందరం ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో అదే విధంగా అక్కడ మాట్లాడొచ్చు కదా. ఇక్కడ మాట్లాడే పరిస్థితి అక్కడ లేదు కదా. మాట్లాడే అవకాశమే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుకొస్తున్నారు. మన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కొడటానికి. యూపీ యొక్క పెద్ద పైల్వాన్లు. అలా ఉండి నేను భయపడలేదు. అన్నిటికీ ఎదిరించాను. అప్పుడు కూడా నేను చెప్పాను, అందరూ జాగ్రత్తగా వినండి, చెప్పేది బాగా వినండి అన్నాను. ఇంతకుముందు విన్నారా అని అడిగాను. నరేంద్రకైనా పనేంటి? నేను ఎందుకని నీరవ్ అని చెప్తున్నాను? ఇలా చూడండి, నేను మీ దగ్గర మీ ముందే ఒక సవాల్ చేస్తున్నాను. శత్రువు పార్టీ ఏ సమస్య వచ్చినా సరే అక్కడ కూర్చున్నారు కదా. ఇటు పక్క నేను ఒంటరిగా కూర్చున్నాను. మిగతా వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. ఇక్కడ ఏదైనా తప్పు నిరూపించబడితే నేను నా యొక్క రాజకీయాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు చాలా మంచి విషయం చెప్పారు. చాలా మంచి విషయం. సరే, ఓకే, నీరవ్ మోదీ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఇంకా ప్రెసిడెంట్ ని మీరు రాష్ట్రీయ పత్ని అని అన్నారు, దాని గురించి క్షమాపణ అడిగారు. చూడండి, నేను బెంగాల్లో ఉన్నాను. ఢిల్లీకి వచ్చేటప్పుడే నేను హిందీలో మాట్లాడతాను. మాక్సిమం హిందీలో మాట్లాడతాను ప్రయత్నిస్తాను. కానీ నేను ఒక బెంగాలీ. మేము ఎలాగంటే మొగుడు పిల్లల్ని వేరేలా చూస్తాం. మహిళలు అయితే పత్ని, పురుషులు అయితే పత్ని అని చూస్తాం. నేను చెప్పేది నిజమే కదా. రాష్ట్రపతి అనేది ఒక న్యూటన్ జెండర్. మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఎందుకు క్షమాపణ అడగలేదు అని చెప్పండి. కుర్రాళ్ళకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లేదు, వాళ్ళకన్నీ రాష్ట్రపతి తెలుసు. లేదు, మీకు తెలియదు. అదేంటంటే అది నేనేమంటానంటే అరే, మీరు చెప్పనివ్వండి. అది మీరే కదా చెప్పారు. శ్రీమతి ద్రౌపది ముర్ము దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను అని మీరు అన్నారు కదా. లెటర్ రాసి పంపించేశానండి. లెటర్ రాసి పంపించాను, అతను రాలే కదా. అన్నీ తెలుసు అంటున్నారు, ఇది మాత్రం తెలీదు. లెటర్ రాశాను, ఊరికే కాదు. లెటర్ రాసి ఆ లెటర్లో సిగ్నేచర్ వేసి మీడియా వాళ్ళందరికీ ఇచ్చే నేను మీకు పంపించానని కూడా వాళ్ళకి చెప్పాను. ఇవాళ కాదు, చాలా రోజుల ముందు. అయినా సరే దాన్ని బట్టిన ఏలాడుతున్నారు. సరే, అది అలా ఉంచండి. ఇదే చెప్పాలనుకుంటున్నాను. చాలా విషయాలు మనం తెలియకుండా ఉంటున్నాయి. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ గురించి చాలా మాట్లాడుకున్నాం. యూరోపియన్ పార్లమెంట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్లారు కదా, వాళ్ళ గురించి మీరు అన్నారు వాళ్ళు ఎందుకు పనికిరారు అని. ఆ,
ఖచ్చితంగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ మన ఇండియాలో ఉన్న జనాలే అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. జమ్మూ కాశ్మీర్ గురించి చాలా విషయాలు మీకు తెలిసుంటాయి, తెలియకుండా పోయుంటాయి. ఇక్కడ మన దేశం యొక్క నాయకుడని చెప్పండి, మామూలు మనిషి అని చెప్పండి, ఎవరు అంత త్వరగా అక్కడికి వెళ్ళలేరు. అర్థమైందా మీకు? అక్కడ ఆర్టికల్ 370 అలాగే ఉంది. అప్పుడు అలాంటి సమయంలో ఎందుకని నిరోధించిన ఆ చోటికి యూరోపియన్ పార్లమెంట్ మనుషుల్ని ఎందుకు అక్కడ పంపించారు? ఎందుకు వెళ్ళారు? వాళ్ళని చుట్టూ చూస్తానికి అనుమతించలేదు. వాళ్ళందరికీ ఎవరిని మీట్ అయ్యే అనుమతి కూడా ఇవ్వలేదు. టోటల్ ఇంటర్నెట్‌నే ఆపేశారు. ఆ తర్వాత కొంతమంది మాత్రం చూశారు. ఆ మనుషుల్ని తీసుకెళ్ళి హోటల్‌లో ఉంచేసి హడావిడిగా వాళ్ళ ఆర్మీని అక్కడికి రప్పించి, అలాగే వెంటనే ఒక పిక్చర్‌ని చూపించారు. అదే తప్పు. అందుకే నేను చెప్పాను, ఇదంతా ఒక డ్రామా అని. ఖచ్చితంగా. లేదు, అది బెంగాల్లో ఈ మాట యూజ్ చెయ్యరు కదా. నేనెందుకు చెప్పానంటే బాగా వినండి. నేనిప్పుడు హిందీ నేర్చుకుంటున్నాను కదా! హిందీ నేర్చుకోవడం వల్లే కానీ చెప్తున్నాను. మీరు హిందీ చదవడం కాస్త అరకొరగా నేనది ఉంటుంది. హిందీలో చాలా చాలా మంచి విశేషాలు ఉన్నాయి కదా. నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. హిందీ భాషను ఒకే రోజులో నేర్చుకోలేం కదా! రజత్ సార్ చూడండి, మీరు హిందీ ఎంత బాగా మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా కొన్ని విషయాల గురించి మీకు తెలీదు. నాకు బాగా తెలుసు. సరే, దానికొక మీటింగ్ పెట్టేద్దాము. మీరు అంత పెద్ద హిందీలో జ్ఞాని అయితే నీరోకి అర్థం ఎందుకు మీకు అర్థం నేనే కాలేదు? మీకు చెప్పాను, నేరో అంటే అర్థం లేదు. నెమ్మది అని. నీరోకి అర్థం సైలెన్స్. ప్రశాంతంగా అది ఉండడం, నేరో శాంతంగా అర్థం ఉండడం. చూడండి. నీరోకి అది అర్థం కాదు, మీరు సైలెన్స్. ఇప్పుడు అది దానికి నేరో వేరే వేరే అర్థాలు కూడా కాదు ఇవ్వచ్చు. కాదు కాదు. నేరో అంటే అర్థం ఏంటి అంటే, దీనికి ఒకే ఒక అర్థం కాదు, దానికి చాలా అర్థాలున్నాయి. అందులో మొదటి అర్థం నెమ్మది. ఇంకా అతని దగ్గర మాటలు కూడా తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు నోళ్లు మూసుకుని దాన్నే వెళ్ళిపోతారు. నేను సైలెన్స్ అంటున్నాను. అంతా నేను మీకు ఒకటే అన్ని కదా. చూపించాను, ఇంగ్లీష్, ఉర్దూ, నేను హిందీ, మీకు ఇవన్నీ. నేర్పిస్తాను. అదే నేనే నేర్పిస్తాను అంటున్నాను కదా, పెద్ద విషయమేం కాదు. ఇలా చూడండి, నేను వచ్చి అది ఎంత నేర్చుకున్నానో. లేదు లేదు, దీని గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఇంకో విషయం గుర్తుకొస్తోంది. బీజేపీ ఎక్స్పోక్స్ పర్సన్ ఒక విషయం చెప్పారు. అయితే ఆయన ఏమన్నారంటే, అదేంటంటే ఆ వీడియో ప్లే చేసి చూపించారు. తర్వాత ఏమన్నారంటే, ఇది వాళ్ళ అలవాట అంటే, ఒక విషయంలో డీప్ గా వెళ్ళారంటే, మణిపూర్ విషయం గురించి మీరేమన్నారంటే, అది గ్లోబల్ ఇష్యూ అయ్యింది ఆ. అన్నారు. అవును, ఖచ్చితంగా. చూడండి, అది గ్లోబల్ ఇష్యూ అవ్వకపోతే యూరోపియన్ పార్లమెంట్లో మణిపూర్ సమస్య గురించి ఎందుకని అక్కడ కూర్చుని అందరూ మాట్లాడుతున్నారు? న్యూయార్క్ టైమ్ అమెరికాలో మొదటి పేజీలో మణిపూర్ గురించి న్యూస్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మన దేశం యొక్క ప్రధానమంత్రి యూరోప్కి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్కి వెళ్ళారు. ఒక పెద్ద తామర తీసుకోవడానికి వెళ్ళారు. పెద్ద మర్యాదతో ఆ తామర ఇచ్చారు ఆయనకి. అదే సమయంలో మన ప్రధానమంత్రి యూరోప్లో ఉన్నప్పుడు ఆ సమయంలో యూరోప్ పార్లమెంట్లో దీని గురించి మాట్లాడారు. అప్పుడు ఇది గ్లోబల్ ఇష్యూ కాదా? ఎందుకు మాట్లాడుతున్నారు? యునైటెడ్ నేషన్స్లో దీని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, యునైటెడ్ నేషన్స్ ఏమన్నా పార్టీ ఆఫీసా? లోకం అంతా అక్కడే కలుస్తుంది, యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు చెప్పండి, దాని గురించి ఎందుకు అక్కడ మాట్లాడారు? ఇప్పుడు ఏం చెప్పాలి? ఇది నాటకమే కదా. జాతిని కాపాడడానికి నాటకం ఆడారు. దీన్ని ఎలా తీసుకుంటారు? దీన్ని మీరు బాగా నేర్చుకోవాలి. మన దేశానికి ప్రమాదం. మణిపూర్కు సంబంధించినంత వరకు మీ యొక్క థాట్ ఏంటి? నేనేం అదేంటంటే చెప్తానంటే, మీ- అందరు పార్టీలు అక్కడ నించోవాలి. అది కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, డిఎంకే, అలా ఎన్నెన్ని పార్టీస్ ఉన్నాయో మొత్తం పార్టీ అందరూ డెలిగేషన్ ప్రధానమంత్రికి ఇవ్వాలి. మనం పీస్ ర్యాలీ మణిపూర్లో చేయొచ్చు కదా. అది మన మణిపూర్ వాళ్ళకి చెప్పొచ్చు కదా. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం ఇండియా మీతో పాటే ఉంది. చూడండి, మేము బీజేపీ వచ్చాం, చూడండి మేము కాంగ్రెస్ వచ్చాం, అందరూ వచ్చాం. మణిపూర్ సమస్యని, మణిపూర్ కష్టాన్ని తీరుస్తానికి వచ్చాం. అలా అని చేసుండొచ్చు కదా, చెయ్యాలి కదా. అదే కదా దాని పరిష్కారం. మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. ఖచ్చితంగా అలా చేసి ఉండాలి. ఇది మాట్లాడటానికి కాదు, చేసి చూపించాలి. ఏది చేయలేకపోయారు. ఆ తర్వాత మాట్లాడితే ఏం ప్రయోజనం? దీన్ని మనిషి ఒకడు మాట్లాడితే ఏం చేస్తూ ఉండాలి? ఇలా ప్రశాంతంగా ఉంటే ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలి? మీరు ఇందులో అందులాగానే ఒక నిమిషం, అసలు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఏమన్నారంటే, ఆగండి. చూడండి, మన అందరికీ తెలుసు. మీరందరూ తెలుసుకుంటే పార్లమెంట్ లోపల మన పార్టీ యొక్క నాయకుల్ని, అది జవహర్లాల్ నెహ్రూ అయి ఉండొచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ అయి ఉండొచ్చు, లేకపోతే రాజీవ్జీ అయి ఉండొచ్చు,
వాళ్ళ గురించి ఎవరైనా చెప్పగలరా ఏంటి? చెప్పండి. చెప్పండి. ఎవరైనా ఇలా చేయడానికి ప్రయత్నించారా? నేను ఒకటి చెప్పనా? సోనియా గాంధీ గారు ఒకసారి నా పక్కన కూర్చున్నారు. మాటకి మాట ఇటాలీ, ఇటాలీ, ఇటాలీ అని చెప్తూ ఉన్నారు. ఎందుకలాగా? ఇటాలీలో ఏమన్నా వాళ్ళకి బిజినెస్ ఉందా? ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక పక్క చెప్తున్నారు వాసుదైవ కుటుంబకం, లోకంలో వాళ్ళందరూ నాకు సొంతం అంటున్నారు. ఇప్పుడు అంటున్నారు గీత యొక్క శ్లోకం వసుదైవ కుటుంబకం. ఇది అవమానం కదా? సోనియా గాంధీని చెప్తున్నారు. ఎందుకు ఇటాలీ, ఇటాలీ అని చెప్తున్నారు? మన సహోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు పుట్టింటికి వెళ్తున్నారు కదా, అప్పుడు మీరేమంటారు? ఏ ఇంటికి వెళ్తున్నారో అదేంటంటే మీ భర్త ఉన్నారు కదా, అన్నిటికీ ఆయన్నే కదా పాటిస్తారు మీరు. అదే కదా మనం ఫాలో అవుతున్నాం. అది వాళ్ళు ఒప్పుకుంటున్నారా? వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరారు సోనియా గాంధీని ఎదిరిస్తానికి. నేను మీకు చెప్తున్నాను కదా, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఒక ఇందిరాజీ ఉన్నారు, రాజీవ్జీ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే మీరు ఇది చేయగలరా? కుదురుతుందా? దేశానికి అలాగేమైనా చేయగలరా? ఇందిరాగారు చేసింది పెద్ద సాధన, రాజీవ్ గారు చేసింది కూడా పెద్ద సాధనే. ఒకే కుటుంబంలో 3 ప్రధానమంత్రులు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఆ కుటుంబంలో సోనియా గాంధీ గారు 2004లో ఒక విషయాన్ని ఆవిడ చెప్పారు, ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. రాహుల్ గాంధీ గారు ఒకవేళ ఓకే అని చెప్పుంటే ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా వచ్చేవారు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్నే కూర్చోబెట్టారు. చాలా పెద్ద ఇతిహాసం ఇది. ఇతిహాసం సాక్షి. ఆ కుటుంబానికి చెందిన ఒక మెంబర్ రాహుల్ గాంధీ చాలా విషయాలు చేసి 1 నెల లోపల ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. తర్వాత ఇదే ఢిల్లీలో, ఇప్పుడు వెళ్ళి చూడండి ఢిల్లీలో, అక్కడ వేల బంగ్లాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ పార్టీ నాయకులు వీళ్ళంతా దాన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఒక మెంబర్స్ కూడా కాదు. రాహుల్ గాంధీకి ఒకే 1 నెల దాన్ని కూడా అనుమతించలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇదే రకమైన సంఘటన జరిగితే అది మన దేశానికి మంచిదా? మీరే చెప్పండి. ఇలా జరిగితే మంచిదా చెప్పండి. మీరు కూడా చెప్పారు కదా మోడీకి సమాధి తవ్వుతున్నామని. చూడండి, వెంటనే నేను క్షమాపణ అడిగాను. అది అప్పుడే అయిపోయింది. కానీ మీరు పోలీసుని నా దగ్గర పంపించారు. పోలీస్ అస్సాం నుంచి వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తప్పుగా నేను ఒక విషయం చెప్పాను. నన్ను పట్టుకోవడానికి అస్సాం నుంచి పోలీసులు వచ్చారు. కానీ నేను ఆ పదాన్ని చెప్పిన రోజునే క్షమాపణ అడిగాను. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి. సరే రండి, ప్రేక్షకుల సమాధానం ఏంటో చూద్దాం. సార్, ప్రియాంక గాంధీ గురించి మీకు ఏమనిపిస్తుంది? మీరు కొత్తగా రాజకీయాల్లోకి వస్తారనుకుంటున్నారా? కొన్ని సమయాల్లో ఉంటున్నారు, కొన్ని ఆవిడ సమయాల్లో ఎక్కడికి ఉండట్లేదు. వెళ్ళలేదు. ఆవిడ ఈ రాజకీయానికి వచ్చేసారు. ఆవిడ హిమాచల్ ప్రదేశ్లో అదేంటంటే ఎలక్షన్ జరిగింది కదా, ఆ, ప్రియాంక గారు తుఫాను వేగంలో అక్కడ దిగారు. చాలా వేగంగా ఉన్నారు, గెలుపొందారు కూడా. తర్వాత మీలాంటి చాలామంది ఏం ఎదురు చూస్తున్నారంటే ప్రియాంక గారు ఇంకా వేగంగా రాజకీయంలో దిగాలనుకుంటున్నారు. తర్వాత రాజ్యాన్ని కోసం తన యొక్క సేవలు చేయాలని అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా మీ మనసులో ఉన్న ఆశని, ఆ విషయాన్ని నేను ఆవిడ్ని చూసినప్పుడు ఈ విషయాన్ని చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు కాస్త విరామం తీసుకుందాం. తర్వాత ఆప్కి అదాలత్లో తర్వాతి అంశం ఏంటో చూద్దాం. చూడండి, నేను మీతో మమతా బెనర్జీ గురించి మీరేం మాట్లాడారో దాని గురించి నేను అడగను. అదే అంతా చెప్పేశారు కదా, ఇంకా చెప్తానికి ఏముంది? అదేంటంటే రాహుల్ గాంధీ బయట దేశానికి వెళ్ళినప్పుడు టెలిప్రాంప్టర్ లాంటివి ఎలాంటి విషయమో అవసరం పడలేదు. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఆప్కి అదాలత్లో మన గెస్ట్ కాంగ్రెస్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఒక ఆరోపణ. అదేంటంటే ఇతను తన పార్టీ కోసం పెద్ద సమస్యని తీసుకొచ్చారనొచ్చు. అధీర్ రంజన్ చౌదరి గారు, మీరు ఒక సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీలో ఎంతో ప్రముఖులుగా ఉన్నారు. ఎంతో కష్టపడి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 26 పార్టీలతో అలయన్స్ కుదుర్చుకున్నారు. ఎప్పుడు పట్నాలో మొదటి అలయన్స్ మీటింగ్ జరిగిందో అప్పుడు మీరన్నారు తృణమూల్ కాంగ్రెస్ దొంగల పార్టీ అని. అభిషేక్ బెనర్జీ ఇన్వెస్టిగేషన్కి భయపడుతున్నారు అన్నారు. ఎన్నో కుట్రలు చేశారు దొంగ అని, మమతా బెనర్జీ ఒక దొంగ అని. అయినా కూడా ఆ పార్టీతో అలయన్స్ కుదుర్చుకున్నారు. మరి వాళ్ళని ఎందుకు దొంగలన్నారు? నేను ఇవాళ మీకు వివరంగా చెప్తాను. అదేంటంటే పాట్నా విషయం వేరు, కలకత్తా విషయం వేరు. ఎందుకంటే ఆ టైంలో మన ఎలక్షన్స్
అప్పుడు జరుగుతూ ఉంది. ఎలక్షన్లో చాలా విషయాలు మారిపోతాయి. ఇంకేంటి, పార్టీని బెంగాల్ని కాపాడడానికి మన బాధ్యత కదా. కానీ మీరు మమతా బెనర్జీ గురించి చెప్పినప్పుడు మమతా బెనర్జీ మోదీ బ్రోకర్ అని, చూడండి ఆవిడ పొజిషన్ ని తక్కువ చేయడానికి మోడీతో బేరం చూడండి కుదుర్చుకున్నారన్నారు. నేను ఒక విషయం చెప్తాను, బాగా వినండి. అదేంటంటే ఆ, నేను ఒక పార్టీ యొక్క నాయకుడిగా ఉన్నాను. ఆ తర్వాత ఇది ఒక దారుణమైన పరిస్థితిలో కాంప్రమైజ్ చేసే సిచ్యువేషన్ తయారవుతుంది. దాని పేరే ఇండియా. తర్వాత ఇండియా యొక్క ఈ అందాన్ని చూసి మోడీ గారు కాస్త భయపడిపోయారు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన టెన్షన్ పెంచుదాం అనుకున్నాను. అందువల్ల నాకేమనిపించిందంటే ఈ సమస్యలో ఇంకొంచెం ప్రెషర్ వేస్తే బాగుంటుంది అనిపించింది. కొద్ది రోజుల క్రితం మీరన్నారు పంచాయతీరాజ్ ఎలక్షన్లు బెంగాల్లో జరుగుతున్నప్పుడు హింసాత్మక సంఘటనలు జరుగుతాయని, అవును, బాంబ్స్ వేస్తారు, విసిరారు. మీ పార్టీ వాళ్ళను కొట్టారు, ఆ, చాలా మందిని హత్యలు చేశారు, అవును. ఇళ్లలోంచి లాక్కొచ్చారు. అవును. ఇప్పుడు అవన్నీ సర్దుకున్నాయి. లేదు, ఏది సరవలేదు. ఇలా చూడండి, ఇదంతా ఆ లోకల్ వాళ్లే చేస్తారు. అందుకని అంతా సరైపోయిందని అర్థం కాదు. కానీ నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, కొలనికి నదికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకో చెప్పండి. నాకు సంబంధించేది కొలం లాంటిది. మన దేశం మనకి చాలా ముఖ్యమైనది. కొలను కన్నా ఎక్కువ అవసరమయ్యేది నది మాత్రమే. అందువల్ల నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇప్పుడు నేను మార్చి చెప్పానని చెప్పను. నేను ఏది దాచిపెట్టి మాట్లాడను. నాకది నచ్చదు. ఉందో లేదో ఏదైనా సరే మాట్లాడేస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది చూడండి, అది నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. దాన్ని మెయింటైన్ చేద్దాం. మీరు కాశ్మీర్ గురించి అడగండి, లేకపోతే దేశం గురించి అడగండి. కానీ అది మీ ఒక్క నిమిషం, కన్వీనియన్స్ ఒక్క కోసం నిమిషం. కాదు కదా. లేదు లేదు, నేను చూడండి ఆ అర్థంలో చెప్పట్లేదు. అలా చేయటం వల్ల ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఏమవుతుంది? బజార్లో మంటలు అంటుకున్నాయి. అన్ని వస్తువులు ఇప్పుడు మీరు నిప్పులాగా. చెప్పిన అన్ని విషయాలు గవర్నమెంట్ వాళ్లకు సంబంధించిన విషయాలే కదా చెప్పారు. మమ్మల్ని అడగండి. చూడండి, మేము ఈ దేశం యొక్క సిటిజనే కదా. మన అదేంటంటే గ్రామంలో ఉన్న ప్రజలు ఏమంటారో అది వినాలి కదా. ప్రభుత్వం వింటుంది కదా. మీకు ప్రజలు వినకూడదా? ఇంకా వదిలితే అది కూడా మీరు చెప్తారు. మీరు కాన్ఫిడెన్స్ కావాల్సిన ప్రశ్నలు అడుగుతారు. కానీ మీరేమనుకుంటారు, మనకు బెనిఫిట్ ఉంది అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ నిజం అది ఏంటంటే, సార్, మీరు చెప్పిన మాటలన్నీ నేను మీకే జ్ఞాపకం చేస్తున్నాను. అరే! ఇది నా ఉద్దేశం కాదు. లేదు లేదు, నేను అలా చెప్పలేదు. లేదు, అది చూడండి, పాత నేను ఏం విషయం కాదు. చెప్పాలంటున్నానంటే, లేదు, బాగా వినండి, నేనేమంటానంటే- నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది. సార్, ప్రభుత్వం దానికి అంగీకరించాలి కదా. ఒప్పుకొని ఓపెన్ గా మాట్లాడి చూడండి. అన్ని సమస్యల గురించి ఖచ్చితంగా మాట్లాడదాం. మాట్లాడొచ్చు. కానీ నేనేమంటానంటే నేను చెప్పేది మీ నవ్వుకి కారణం మీ దగ్గర సమాధానం లేదు. ఖచ్చితంగా అలా కాదు. నేను చెప్తాను సిద్ధంగా ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఏ బాధ లేదు. నేను నవ్వుతూ అలా ఉండిపోయి సమాధానం చెప్పనని చెప్పలేదు. చెప్పండి, ఎలా అయినా చెప్పానా? చూడండి, మీరు ఒకసారి చెప్పారు వెస్ట్ బెంగాల్లో హింస ఎక్కువగా ఉంది అని, అక్కడ ప్రభుత్వం వేరే విధంగా ఉంది అని, మోసం జరుగుతుందన్నారు. కానీ మీరు ఇప్పుడు అంటున్నారు అలాంటిదేమీ లేదు అని. ఒక నిమిషం. చెప్పండి. విత్తనానికి దానిమ్మకాయకి వ్యత్యాసం ఉంది కదా. రాయికి వజ్రానికి వ్యత్యాసం ఉంది కదా. అది తమిళ్లో ఏమంటారు? అన్నీ ఒకేలా ఉండదు, వ్యత్యాసంగా ఉంటుంది. దాన్ని బాగా అర్థం చేసుకున్నాను. చూడండి, నేను మీతో మమతా బెనర్జీ గురించి మీరేం మాట్లాడారో దాని గురించి నేను అడగను. అదే అంతా చెప్పేశారు కదా, ఇంకా చెప్తానికి ఏముంది? అయితే మమతా బెనర్జీకి మీకు జరిగిన గొడవ చాలా పాతదా? లేదు, గొడవే లేదు. ఇద్దరూ వేరే వేరే పార్టీలో ఉన్నాం. సో వ్యత్యాసం ఉంటుంది కదా, అంతే. మీరు కాంగ్రెస్ లో అవును. ఉండడం వాళ్ళకి అవును. నచ్చలేదు కదా. దానికన్నా ఇంకేముంటుంది? సరే, ఇప్పుడు మీ ఇంకొక స్టేట్మెంట్ మీకు గుర్తు ఖచ్చితంగా. తెస్తున్నా. మీ పార్టీ వాళ్ళే టెన్షన్ అవుతారు. ఖచ్చితంగా. మీరు పార్లమెంట్ లో ఏమన్నారంటే రాహుల్ గాంధీని పప్పు అని అన్నారు. లేదు లేదు, నేను అలా చెప్పట్లేదు. నేను చెప్పింది నిజమే. నేనేమన్నానంటే, ఎవరైతే రాహుల్ జీని పప్పు అని అంటున్నారో వాళ్ళని తలుచుకుంటే నాకు చాలా పాపంగా ఉంది. అలాగే చెప్పాలి. మన ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు బయట దేశానికి వెళ్తున్నారు. రాహుల్ జీ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రధానమంత్రి ఒక్కొక్క నెల వెళ్తున్నారు. రాహుల్ జీ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. తేడా ఏంటంటే, ప్రధానమంత్రి బయట దేశానికి వెళ్ళి స్పీచ్ ఇస్తున్నారు. అప్పుడు అక్కడ టెలిప్రాంప్టింగ్ అవసరం అవుతుంది. అందులో అన్ని రాసి చూపించాలి. ఫస్ట్ పేజ్ రాసి చూపించాలి. బయట చూసే వాళ్ళకి అది అర్థం కాదు, కానీ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఏముందో అదే రాస్తారు. అదే టెలిప్రాంప్టర్ అని అంటారు. రాహుల్ గాంధీ గారికి అది అవసరమే లేదు.
అది ఆక్స్ఫర్డ్ అయినా సరే, స్టాన్ఫోర్డ్ అయినా సరే, అది ఏ చోటైనా పర్వాలేదు. అదేంటంటే రాహుల్ గాంధీ బయట దేశానికి వెళ్ళినప్పుడు టెలిప్రాంప్టర్ లాంటివి ఎలాంటి విషయమో అవసరం పడలేదు. రాహుల్ గారు మామూలుగానే తన ఇష్టానుసారం మాట్లాడతారు. కానీ మన దేశం యొక్క ప్రధానమంత్రి ఆయనకు ఒక టెలిప్రాంప్టింగ్ అవసరం అవుతుంది. దానికి మించి రాహుల్ గాంధీని పప్పు అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థం ఏంటుంది అనుకుంటున్నాను. ఆ అర్థంలోనే నేను అడిగాను. నేను నా మనసులో తోచింది బయటకు చెప్పాను అంతే. అంటే మీరు పప్పు అని అనలేదా? మీరు అర్థం చేసుకోండి. ఎందుకని రాహుల్ గాంధీ గారిని పప్పు అనాలి? దాన్నే నేను అర్థం చేసుకోవడానికి ఇంకొక ప్రయత్నిస్తున్నాను. ఆరోపణ కూడా ఉంది. ఉండండి. వాళ్ళు ఎందుకు పప్పు అని అంటున్నారు? దానికి మొదట అర్థం చెప్పండి. అప్పుడేగా చెప్పగలం దాన్ని ఎందుకు చెప్పకూడదని. అది బీజేపీ వాళ్లే అన్నారు. నా పనే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం కదా. తరువాత మీరు చైనా గురించి ఒక ట్వీట్ పెట్టారు. మీరు ఏమని పెట్టారంటే, బీ కేర్ఫుల్ చైనా, ఇండియన్ ఫోర్సెస్ నో హౌ టు డిఫీట్. ఇది మీకు జ్ఞాపకం ఉందా? ఎప్పుడు పెట్టారో? పార్టీ వాళ్ళు కూడా ఇది తప్పు అని మీతో అన్నారట కదా. ఆనంద్ శర్మ స్టేట్మెంట్ కూడా నా దగ్గర లేదు, ఉంది. ఆ విషయమే వేరు. హా, నేను ఏమన్నానంటే ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం అని అన్నాను. అంతే, ఆ సందర్భం లాంటిది. కానీ లేదు అది మీరు మీకు కష్టంగా లేదా? లేదు, ఆనంద్ శర్మ అన్నారు లేదు, 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 మీరు అలాగేం మార్చి లేదు, అలాగేం మాట్లాడారు లేదు. అన్నారు. అదేంటంటే ఆయన ఇప్పుడు ఏమన్నారంటే, లోక్సభ లీడర్ అధీర్ రంజన్ చౌదరి చైనా అవునవును, ఆయన సరిగానే చెప్పారు. నా వ్యూహాన్ని నేను చెప్పాను. నేనేమన్నాను, చైనా పెద్ద తలనొప్పిగా ఉంటుంది అన్నాను. అది తీర్చని తలనొప్పిగా ఉంటుంది అంతే. ఇప్పుడు చూడండి, లడాఖ్లో సమస్య ప్రారంభమైంది. తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇదే కదా నేను మీరు చెప్పడం ఏం చెప్పారు. తప్పు? నేను నా వ్యూహాన్ని చెప్పాను. నాకేమనిపిస్తుందంటే అది ప్రమాదం అనిపించింది నాకు. చైనా మనకి పెద్ద ప్రమాదం, అందుకే చెప్పాను. ఇప్పుడు లడాఖ్లో ఏ సమస్య లేదు. మన అరుణాచల్లో ఇప్పుడు మన స్థలాన్ని పగలగొట్టి చైనా ఒక గ్రామాన్ని తయారు చేసి ఉండదు. నాకు అది అనిపించింది, అదే చెప్పాను. ఆ ప్రమాదం మన తల మీద వేలాడే కత్తి లాంటిది. రియాక్ట్ అవ్వద్దా? లేదు, ఒక్క నిమిషం నేనేమంటానంటే, చెప్పేది వినండి. ఎందుకు మీరు ఆగండి, టెన్షన్ ఆగండి, ఏం అవుతున్నారు? చెప్తున్నానంటే ఇది నా ఇండివిజువల్ ఫీలింగ్. నేను అదే చెప్పాను. ఇది నాకు తోచిన అనుభవం. ఇప్పుడు కూడా నా అనుభవం చాలా ఉంది. కానీ చాలా మంది అని ఒప్పుకోరు. ఆ టైంలో నాకు తోచింది మాత్రం నేను చెప్పాను. అది నా ప్రాపర్టీ, నా ఇండివిజువల్ ఒపీనియన్, నా ప్రాపర్టీ. చైనా లడాఖ్లో 2000 స్క్వేర్ ఫీట్లో మన స్థలాన్ని వాళ్ళు ఆక్రమించి పెట్టారు. 1,00,000 కాదు, 300 పైన గ్రామాలను పట్టుకున్నారు. మనకది ప్రమాదంగా మారింది. సిక్కిం, అరుణాచల్, ఆ తర్వాత లడాక్, ఒక్కొక్క చోటు. అరుణాచల్ నుంచి లడాక్ దాకా ఆ ప్రమాదం జరుగుతూనే ఉంది. అందుకే అలా రాస్తున్నాను, ఎందుకంటే చాలా ప్రమాదం. అదేంటంటే పెద్ద ప్రమాదమే. చెప్పండి, అందులో ఏం తప్పు? మా పార్టీలో ఎవరికైనా తోస్తే ఇది పార్టీని యొక్క ఒపీనియన్ కాదు, ఒక మనిషి యొక్క అనుభవం అయితే అలాగే ఉండనివ్వండి. ఆగండి, మా పార్టీ లిబరల్ పార్టీ. నా మనసులో నాకు తోచింది చెప్పానంతే. మీకు చాలా ఎక్కువ కోపం అనుకుంటా. మా యాంగ్రీ మ్యాన్ అమితాబ్ బచ్చన్ జీ లాగా మీరు ఆ కోపాన్ని ఎలా కంట్రోల్లోకి నీళ్లు తీసుకొస్తారు? తాగేస్తాను. ఇప్పుడు మనం కాసేపు వాటర్ బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా నేను మొదట తాగుతాను. చిన్న విరామం తర్వాత ఆప్కి అదాలత్లో మనం కలుద్దాం. రాహుల్ గాంధీ గారు చాలా మంచి మనిషి, అద్భుతమైన మనిషి, పెద్ద జ్ఞాని కూడా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. ఆప్కి అదాలత్లో తరువాతి ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఆరోపణ ఏంటంటే అతనికి జ్ఞాపక శక్తి తక్కువని. ఈ ఆరోపణ మీ ఇంటి నుంచే వచ్చింది. ఆ రోజు మీ బర్త్డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మీ భార్య దుబాయ్లో వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు ఫ్లైట్ మిస్ అయ్యారు. అదొచ్చి కొన్ని సమయాలు అలాగే జరుగుతాయి. పనిలో ఇరుక్కుంటాను, కొన్నిసార్లు మర్చిపోతాను. మిమ్మల్ని తిట్టారా? ఖచ్చితంగా. కొన్నిసార్లే అలాగా. అదేంటంటే పనిలో ఉన్నప్పుడు మర్చిపోతాను, అప్పుడప్పుడు తిట్లు పడతాయి. మీ వైఫ్ ఖచ్చితంగా. ఇక్కడే ఉన్నారు, ఆవిడ్నే అడుగుదాం ఎలా ఫీల్ అయ్యారో. ఆయన చెప్పిందంతా నిజమే కదా. నిజానికి ఒక పవర్ ఉంది. ఐ లైక్ దట్. థ్యాంక్ యూ. నేనేం విన్నానంటే ఒక్కోసారి మీరు దారిని కూడా మర్చిపోతారు అని. మీ ఇంటిని కూడా మర్చిపోయారట? లేదు, అలా కాదు. కొన్ని సమయాలు ఏదో ఆలోచిస్తూ అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. ఢిల్లీలో అలాంటి రూట్ ఏం తెలియదు నాకు. ఢిల్లీలో బోల్డ్ అని రూట్స్ ఉన్నాయి. మామూలుగా ఢిల్లీలో రోడ్ అంటే అది జ్ఞాపకం పెట్టుకోవడం చాలా కష్టం.
త్వరగా గుర్తింపు ఉండదు. అలా తెలియనప్పుడు ఎవరినో ఒకరు దారి అడుగుతాను, ఇటు వెళ్ళొచ్చా అని అడుగుతాను. కానీ అక్కడ అలా జరగదు. అందరికీ అన్నీ తెలుస్తాయి. కానీ ఇక్కడంతా కన్ఫ్యూషన్గా ఉంటుంది. నేనేమంటానంటే మీరు ఏదైనా మర్చిపోవచ్చు కానీ ఫుట్బాల్ మాత్రం మర్చిపోరట కదా. కానీ అది నిజమే. అప్పుడు మీరు వరల్డ్ కప్కి వెళ్ళారా? వెళ్తాను. ఒకరోజు మాత్రం వెళ్తాను. ఎప్పుడూ కాదు. వైఫ్ ఓకే చెప్తే మాత్రం. చాలా బతిమిలాడే గాని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్లో ఇతిహాసం, దానికి మనం సాక్షిగా మారాలి కదా. ఎందుకంటే అది చాలా సంతోషకరమైన విషయం. అంతే. నాకు బాగా నచ్చుతుంది. నేను ఊరంతా తిరగను. కేవలం ఫైనల్కి వెళ్తాను. అక్కడికి మాత్రం వెళ్తాను. మ్యాచ్ అయిపోయాక తిరిగి వచ్చేస్తాను. కానీ నాకు అది చాలా సంతోషంగా ఉంటుంది. అదేంటంటే మర్చిపోలేని సంతోషం. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. నేను ఏం అడగాలనుకున్నానంటే, మీరు రాజకీయాల్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు? మోడీజీనా లేక మమతాజీనా? చెల్లమ్మా, నేను ఎవరిని శత్రువుగా చూడను. పొలిటిక్స్లో కూడా శత్రువులు లేరు. మాకు ఎనిమి అని ఎవరూ లేరు. అడ్వైసరీగా ఉంటారు. అదే ఆమె మేము ఎంతో చెప్తాము. కరెక్ట్ గానే మిమ్మల్ని అడిగారు. అడ్వైసరీగా ఉంటారు. ఆపోజిషన్ చాలా మంది ఉంటారు, కానీ పగవాళ్ళు ఉండరు. రెండో విషయం ఏంటంటే పాలిటిక్స్లో ఎవరు నిరంతరమైన శత్రువులు లేరు, అదే నిరంతరమైన స్నేహితులు కూడా లేరు. అందువల్లే చెప్తున్నాను, నేను ఎవరిని శత్రువుగా చూడను. మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి. నేను ఎంత లెక్కకి ఆయనకి మర్యాద ఇవ్వాలో దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మన దేశం కోసం. మమతా బెనర్జీ మన దేశం యొక్క ఒక భాగ సీఎం, ఆవిడికి కూడా అలాగే. అయినా చెప్తున్నాను, అందరి ప్రజల రియాక్షన్ ఎక్కడెక్కడో మాట్లాడుతున్నారు. ఆపోజిషన్ చేస్తుందా లేక సపోర్ట్ చేయాలనా, అలా మేము చాలా యాంగిల్లో ఆలోచిస్తాము. పర్సనల్ వ్యూ పాయింట్. సో నాకు ఎవరు శత్రువులు లేరు. ఖచ్చితంగా ఆపోజిషన్ ఉంటారు. అలాంటి ఒక రోజు ఉంటుందా? అది ఏంటంటే అధీర్ రంజన్ చౌదరి, మమతా బెనర్జీ ఫ్రెండ్స్ అవుతారా అని. అది తలుచుకుని మీరెందుకు దిగులు పడుతున్నారు? ఆ రోజు వస్తుందా? అదే చెప్పాను కదా, రాజకీయంలో పొలిటికల్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది పాసిబుల్. ఏదైనా జరగచ్చు. కొన్ని రోజుల ముందు లాలూజీ రాహుల్జీని పెళ్లి చేసుకోమన్నారు కదా. నాకేమనిపిస్తుందంటే ఆయనకి మీ పైన గౌరవం ఉంది. మీరు దాని గురించి ఏం చెప్పలేదే? లేదమ్మా, నేను అలాంటి విషయాల గురించి మాట్లాడను. లాలూ ప్రసాద్ యొక్క లేక గాంధీ కుటుంబానికి ఆయనకి చాలా దగ్గర బంధం ఉంది. ఏమైనా మాట్లాడచ్చు. కానీ నా వల్ల కాదు. కానీ ఆయన పెళ్లి చేసుకున్నారంటే తినటానికి వెళ్ళిపోతాను. ఒక్కో సమయంలో ఇలా అన్నారు కదా, ఇలా సైట్ కొట్టాలి, ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి, ఇంకా క్యాండిల్ షాప్ ఓపెన్ చేయాలి అని. చూడండి, ఏది చేసినా సరే రాహుల్ గాంధీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారు చాలా మంచి మనిషి, అద్భుతమైన మనిషి, పెద్ద జ్ఞాని కూడా. అతని యొక్క ఒక్కొక్క ఆయన మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని తలకిందలుగా వేసి జనాలకి తప్పుగా చూపిస్తున్నారు. అదే నిజం. తప్పైన పిక్చర్ చూపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి వ్యూహం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారిని మామూలు మనుషులు అదేంటంటే చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు. దాన్ని ఖచ్చితంగా చెప్పగలను. చూడండి, ఇందులో ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. అదంతా ఏం కాదు. రాజస్థాన్ వెళ్ళారు కదా, అతను అక్కడే చెప్పారు, నేను రాజస్థాన్ వెళ్తున్నాను, ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పారు. సభలో కూడా ఓపెన్గా చెప్పారు. టైంని కరెక్ట్గా కీపప్ చేస్తారు. అందరూ లేచి కిస్ చేసి వెళ్ళమని చెప్పారు, అంతే. అదొచ్చి ప్రేమ యొక్క గుర్తింపు, అంతే. అందులో తప్పే ఉందో నాకు అర్థం కాలేదు. ఇది జెండర్ అని విడిదీసి చూడొద్దు. మనం నమస్కరిస్తున్నాం కదా, అది కూడా అంతే. తప్పుడు ఆలోచనతో చూశారంటే అంతా తప్పుగానే ఉంటుంది. మీరు ఏమన్నారంటే చూడాలి, మాట్లాడాలి అని. ఆప్కి అదాలత్లో ఇంతకు ముందు వచ్చిన గెస్ట్ అన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు కుక్కకి బిస్కెట్ పెడుతున్నారని. కుక్కకి బిస్కెట్ ఇవ్వడం తప్పుడు పనా ఏంటి? నోరులేని జీవి. నంబర్ 1, నంబర్ 2 అని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే డాగ్, డిఓజీ, తిప్పేస్తే గాడ్. దానికి బిస్కెట్ ఇవ్వడంలో తప్పేంటండి? ఒక కుక్కకి బిస్కెట్ వేయడంలో తప్పేంటో చెప్పండి చూద్దాం. ఆయన ఏమన్నారంటే పక్కనున్న వాళ్ళ ప్లేట్లోంచి తీసి పెట్టారు. నేను నా ఇంట్లో, అదేంటంటే మా ఇంట్లో ఒక డాగ్ ఉండింది. దానికి వయసు అయిపోయింది. కొంతమంది చెప్పారు దాన్ని తరిమేమని.
నేను కుదరదని చెప్పాను. అది ప్రాణాలతో నాకు భోజనం పెడతాను అంతే కదా. నేను అందరినీ ఇష్టపడతాను. మీరు ఎంతో గొప్పగా మాట్లాడారు. మీరు డాగ్ లవర్, చాలా సంతోషం. ఇప్పుడు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇంతకన్నా ఏముంది, నన్ను ఏమంటున్నారు? వదిలే. వదిలేయాలా? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అది నాకు ప్రశ్నలు అడిగే వాళ్ళని వదిలిపెట్టండి. మొదటిసారిగా నా భార్య మొదటిసారి ఇలాంటి ప్రోగ్రాంకి వచ్చారు. చూడండి, మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన జడ్జి గారు ఎటువంటి తీర్పునిస్తారో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఆప్కే అదాలత్లో చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడిగాం. ఆయన పాత జీవితం గురించి అడిగాం, ఇంకా పాలిటిక్స్ గురించి అడిగాం, ఇంకా మమతా బెనర్జీ గురించి అడిగాం. అది మాత్రమే కాకుండా మోడీ గారి గురించి కూడా అడిగాం. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు ఎంతో కరెక్ట్గా సమాధానాలిచ్చారు. ఆప్కే అదాలత్లో తర్వాతి అంశం జడ్జి గారి తీర్పు ఏమిటో మనం చూద్దాం. అధీర్ రంజన్ చౌదరి చాలా అద్భుతమైన మనిషి. ఆయన వల్లే ఇప్పుడు కూడా బెంగాల్లో ఆయన పార్టీ చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఈ కోర్టు ఏం చెప్పాలనుకుంటుందో, అధీర్ రంజన్ చౌదరి ఆయన ఒక ఫైటర్, ప్రముఖమైన వ్యక్తి, పార్టీలతో గొడవ పెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా తనకంటే ఒక స్థానాన్ని ఆపోజిట్ పార్టీతో గొడవ పడుతున్నాడు, యుద్ధం కూడా చేస్తున్నాడు. తర్వాత ఇతని మీద మోపిన ఆరోపణలు, అది కూడా ఈ కోర్టు కేసు కొట్టేసి అధీర్ రంజన్ చౌదరిని ఈ కోర్టు విడుదల చేసింది. అంతేకాకుండా అది ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకు బంగ్లాలో మాట్లాడడం, పార్లమెంట్లో మాట్లాడండి. మిస్అండర్స్టాండింగ్ వస్తుంది కదా. ఎందుకంటే ఆయన మాటలని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ కోర్టు ఆయన్ని ఏమనుకుంటుందంటే, ఆయన తీసే నిర్ణయాలని, ఆయన ఫ్యూచర్, ఆయన మార్గాలని, ఇవన్నీ ఈ దేశ ప్రజలకు సంబంధించినవి. ఆయన్ని ప్రజల్లోనే ఉండాలనుకుంటున్నారు. ఇదే నమ్మకంతో ఎన్నో సమస్యలకు ఎదురెళ్లి అధీర్ రంజన్ చౌదరి ఇదే విధంగా ముర్షిదాబాద్ ప్రజలకి సేవ చెయ్యాలి. అక్కడి ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉండాలి. పార్లమెంటులో ఆయన గొంతు విప్పి మాట్లాడాలి. అయితే ఈ రోజు ఆరోపణలు పూర్తయ్యాయి. తరువాత కొత్త అతిథితో మనం ఆప్కే అదాలత్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.